ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని సన్నిధిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఉన్నాం. మీ మధ్య సహవాసం చేయడానికి అల్పునైన నాకు ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన్ను ఘనపరుస్తూ చేరువచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దైవ గ్రంథం నుండి మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 37 వచనం నుండి 40 వచనం వరకు మనం చదువుదాం. 37 నుండి 40 వరకు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచున్నట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియైనను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలని పలుకుచు ప్రార్థించను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండేది. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమీ ఉత్తరమివ్వను వారికి తోచలేదు. ప్రియులారా, మీ మధ్యకు ఈ విధంగా రావడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ఈ దినాల్లో మీతో ఉండడానికి, అదే సమయంలో అనుభవజ్ఞులు, తండ్రి లాంటి వారు, ఆంధ్రాలో ఇతర స్థలాల్లో వాడబడుతున్న పాల్ గాంధీ అంకుల్ గారితో కూడా కలిసి వాక్య పరిచర్య జరిగించడానికి ఈ దినాల్లో మరి ఎక్కువగా ఉపయోగపడుతూ ప్రయోజనకరంగా ఉన్న దేవుని దాసులు భవానీ శంకర్ గారిని బట్టి, వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. నమ్మకమైన వారు సంఘాలకు అవసరమై ఉండగా దేవుడు ఆయా స్థలాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. అదే రీతిగా జాన్లీ కూడా దేవుని పనికి రావడం, దేవుని యొక్క సేవ జరిగించడానికి ప్రభువు తన దాసులను ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో పెద్దలు వృద్ధులుగా ఉన్నారు. కొంతమంది కరోనా సమయంలో ప్రభు దగ్గరికి వెళ్ళారు. సంఘాల్లో సభలలో కొరతలు తీర్చేవారు చాలా తక్కువగా ఉండగా ఈ దినాల్లో దేవుడు తన దాసులను ఉపయోగిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మహింపరుస్తూ ఉన్నాం. మంచిది. ఈ యొక్క సమయంలో మనం చదువుకున్న మార్కు సువార్త 14వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకొని ఉన్నాం. వాటిని కొంత క్లుప్తంగా ఆలోచన చేసి దేవుని యొక్క దాసులు మనం వాక్య పరిచర్యలో ముందుకు సాగడానికి మనము ఆ విధంగా ప్రభు సహాయం చేయను గాక. మార్కు సువార్త 14వ అధ్యాయం, ఇది సుదీర్ఘమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చివరి పస్కాను ఆయన జరిగించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 72 వచనాలు ఈ అధ్యాయంలో కనబడుతూ ఉన్నాయి. ఎక్కువగా మనం గమనించినట్లయితే పేతురు యొక్క విషయాలు వ్రాయబడి ఉన్నాయి. పేతురు యొక్క అంటే క్యారెక్టర్ స్టడీ అని కాకుండా కొన్ని విషయాలు మనము ఈ ఉదయకాల వేళలో మనం ఆలోచించేద్దాం. 14వ అధ్యాయంలో 37వ వచనంలో, మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియైనను మేలుకొని ఉండలేవా అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నాడు. ఆయన పగలంతా బోధిస్తూ ఉన్నాడు, రాత్రి ఒలివల కొండకు వెళ్తున్నాడు. ఆయన కాలము గడుపుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే శిష్యులను వెంటబెట్టుకొని గెత్సమనే అనే స్థలానికి వెళ్ళి ఆ ఒలివల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంగా వారందరూ నిద్రిస్తూ ఉన్నారు. వారందరితో కాకుండా ప్రత్యేకంగా సీమోనుతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 37వ వచనం అన్నాడు, సీమోను,
నీవు నిద్రించుచున్నావా అని అంటున్నాడు. సీమోను, నీవు నిద్రించుచున్నావా అని అన్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ ఎంతమంది ఉన్నారు? 32వ వచనం కాదు. వారు గెత్సెమని అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పాడు. తన శిష్యులంటే ఇస్కరియోతు యూదా లేడు, మిగతా 11 మంది అక్కడ ఉన్నారు, వారితో చెప్పాడు. ఇప్పుడు 33వ వచనం. పేతురును, యాకోబును, యోహాన్ను వెంటబెట్టుకొని పోయి అంతవరకు ఆ ఇస్కరియోతు యూదా తర్వాత ఆ రాత్రి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పేతురు, యాకోబు, యోహాన్ను వెంటబెట్టుకొని మిగుల విభ్రాంతి నుండుటకును చింతాక్రాంతుడొకటకును ఆరంభించాను అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో ఈ 12 మందిలో ఈ ముగ్గురిని వెంటబెట్టుకొని వెళ్తున్నాడు. మిగతా వారిని మీరు ఇక్కడ ప్రార్థన చేయమని చెప్పారు. ఆ ముగ్గురిని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి వారితో కలిసి ఈయన దుఃఖాక్రాంతుడు అవుతున్నాడు. 34వ వచనం. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభుతో ఎవరున్నారంటే పేతురు, యాకోబు, యోహానులు, ఈ ముగ్గురు ఉన్నారు. ఆ సందర్భంగా మిగతా వారు దూరంగా ఉండగా ఈ ముగ్గురిని వెంటబెట్టుకొని తీసుకుని వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ ఉండగా వచ్చి చూడగా నిద్రపోతున్నారు. 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా అని అన్నాడు. నిద్రపోయేది ఎంతమంది? అందరు నిద్రపోతున్నారు, కానీ అడిగింది ఎంతమందిని? ఒక్కరిని. ప్రారంభంలో నాకు అర్థం కాల, గురు నిద్రపోతుంటే మీరు నిద్రిస్తున్నారా అని అనకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఏకవచనం ఉపయోగించాడు. నీవు నిద్రించుచున్నావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు భవానీ శంకర్ అన్న నేను ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, బ్రదర్ నాకు భోజనం పెట్టండి అంటే అన్న ఏమనుకుంటారు? మాకు భోజనం పెట్టండి అని బహువచనం ఉపయోగించిన వేరు, ఏకవచనం ఉపయోగించి నాకు భోజనం పెట్టండి అంటే ఎట్లా ఉంటుంది? ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చెప్పాలి. ఒకవేళ నేను రాకపోతే ఇద్దరిని కలిసి చెప్పాలి. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సీమోను విషయమే ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? 26వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి ఏమంటున్నాడు? మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నదని కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలేలోనికి వెళ్ళేదనను. 29వ వచనం. అందుకు పేతురు ఏమన్నాడు? అందరూ అభ్యంతరపడను, నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. మిగతా 12 మందిలో మాట్లాడింది ఎవరు? పేతురు మాత్రమే. అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అని అంటున్నాడు. రెండవది, యేసు అతనిని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని 3 మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అంటే పేతురు మరీ ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనని అని అన్నాడు. అట్లు వారందరూ 2 విషయాలు చెప్పాడు. ప్రభువా, అందరూ అభ్యంతర పడినా నేను అభ్యంతరపడను, ఒకటి. రెండవది, నీతో నేను చావవలసి వచ్చినా కూడా నేను సిద్ధంగానే ఉంటాను అని అన్నది ఎవరు? పేతురు. ఇంత బలంగా చెప్పిన వాడు ఏం చేస్తున్నాడు? నిద్రపోదు. అంటే నిద్రే మానుకోలేని వాడు ఇతరులు అభ్యంతర పడినా నేను అభ్యంతర పడను అని ఎలా చెప్పగలడు? ఒక నిద్రనే మానుకోలేడు, ఒక సుఖాన్ని మానుకోలేడు, ఒక చిన్న విషయాన్ని తట్టుకోలేడు. అందుకన్నాడు అందరూ అభ్యంతర పడినా, అంటే ప్రభువా అందరిది ఒక ఎత్తు, నాది ఒక.
అందరి అనుభవం వేరు, నా అనుభవం వేరు. అందరితో పాటుగా నన్ను అంటగట్టొద్దు. అంటే అందరి విధానాలు వేరు, అందరి ఆత్మీయత వేరు, అందరి భక్తి వేరు, అందరి యొక్క విశ్వాసం వేరు. అందరిలాగా నేను ఉండను. నా ఆత్మీయత కానీ, నా భక్తి కానీ, నా విశ్వాసం కానీ, నా యథార్థత కానీ, నా నమ్మకత్వం కానీ అందరికంటే ఎక్కువగా, అందరితో పాటుగా నన్ను చూడొద్దు. కొన్నిసార్లు అంటాం చూసారా, వాళ్ళ భక్తి వేరండి, మా భక్తి వేరండి. వారి విశ్వాసం వేరండి, మా విశ్వాసం వేరండి. వారి ఆత్మీయత వేరండి, మా ఆత్మీయత వేరండి. వారు బాప్తిసం పొందిన అనుభవం వేరు, మా అనుభవం వేరు అని మనం అనుకుంటాం. ఇంత గొప్పగా చెప్తున్నాడు పేతురు, కానీ ఒక చిన్న నిద్ర మానుకోలేడు. చిన్న నిద్ర మానుకోలేడు. కానీ చెప్పడానికి ఎన్నైనా చెప్తున్నాడు, కానీ చేయడానికి మాత్రం ఒకటి కూడా లేదు. పైగా ఏమంటున్నాడు, నేను నీతో కూడా చావవలసి వచ్చినా కూడా నిన్ను ఎరుగనని చెప్పను అంటున్నాడు. చావడానికైనా సిద్ధం అంటున్నాడు, కానీ ఏం మానుకోలేడు, నిద్ర మానుకోలేడు. మనం కూడా అంతే. ప్రభువా నీ కోసం నేను నిలబడతాను, నీ కోసం సాక్షిగా ఉంటాను అని బలంగా చెప్తాం, కానీ బంధువులు వస్తే మొట్టమొదటి మానేసేది ఏది? మీటింగే. ఆదివారం చాలాసార్లు గైర్హాజరవుతున్నాం. ఎందుకని ఆదివారం రాలేకపోతున్నాం? బంధువులు వస్తే ఆగిపోతాం, చిన్న పొలం పని తగిలితే ఆగిపోతాం, చిన్న పని తగిలితే ఆగిపోతాం. ఇటువంటి వాళ్ళం మనం చెప్తాం, మనం నిలబడగలమా? మనం మిగతా వారితో కంపేర్ చేసుకొని చాలా గొప్ప వాళ్ళం అని చెప్తున్నాడు పేతురు. అందుకే అంటున్నాడు, ప్రభు అన్నాడు, సీమోను నీవు నిద్రిస్తున్నావా? ఇంత ఎక్కువగా చెప్పిన నీవు నిద్రపోతున్నావే, మిగతా వాళ్ళ సంగతి కాదు. నీవు చాలాసార్లు మనం అనుకుంటాం, సంఘంలో నా ఆత్మీయ జీవితం, నా భక్తి జీవితం, నా విశ్వాసం, పరిసేయుడు కూడా అలాగనే మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చేది కానీ, నేను చేసేది కానీ మిగతా వాళ్ళ కంటే నేను ఎక్కువగా ఉన్నాను అని అంటున్నాం, కానీ చిన్న విషయాల్లో నిలవలేకపోతున్నాం. చిన్న విషయాల్లో ప్రభు కొరకు స్టాండ్ తీసుకోలేకపోతున్నాం. చిన్న విషయాల్లో ప్రభు పక్షంగా మనము సాగలేకపోతున్నాం. చిన్న విషయాల్లో ఆయన కొరకు సాక్షిగా సంఘంలో ఉండలేకపోతున్నాం. ఇది విచారకరమైన సంగతి. ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైతే ప్రభు కొరకు మనం నిలుస్తామో ప్రభు మన కొరకు నిలుస్తాడు. ప్రభు కొరకు నిలవలసిన సమయంలో నిలవకపోతే మన పక్షంగా ప్రభు నిలవలసిన సమయంలో నిలవలేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులను, లేకపోతే రెండు సందర్భాలు. ఒకటి దానియేలు. దానియేలు ప్రభు కొరకు నిలిచాడు. దానియేలు సింహముల యొక్క ఆ గుహలో వేయబడినప్పుడు దానియేలు పక్షంగా ఎవరు నిలిచారు? ప్రభు నిలిచాడు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభు కొరకు యథార్థంగా నిలిస్తే, నమ్మకంగా నిలిస్తే, మనకు ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఇచ్చినప్పుడు మన పక్షంగా ఎవరు నిలుస్తారు? ప్రభు నిలుస్తారు. అందుకే ఆ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభు కొరకు నిలిచిన దానియేలు విషయంలో సింహముల యొక్క గుహలోకి వేయబడినా కూడా దేవుడు తన దూతను పంపించాడు. నా పక్షంగా దానియేలు నిలబడ్డాడు. దానియేలు పక్షంగా నేను నిలబడతాను అని ప్రభు నిలబడ్డాడు. అసలు దానియేలు విషయంలో దానియేలు అనుకుని ఉండొచ్చు, మనుషులందరూ బయట వాళ్ళు ఏమనుకున్నారంటే దానియేలు పని అయిపోయింది అనుకున్నారు. బయట వాళ్ళందరూ కంగారు పడుతున్నారు, బయట వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, బయట వాళ్ళందరికీ నిద్ర లేకుండా ఉంది. దానియేలు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. సింహముల మధ్య ప్రశాంతతను అనుభవించాడు. అనుకున్న దానియేలు అనుకుని ఉండొచ్చు, 2 రోజులు ఇక్కడే ఉంటే బాగుంటుందండి. ఎందుకని మనుషులే అపాయకరం. బయటకు వచ్చినప్పటి నుండి సూటిపోడి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా దానియేలు మీద ఎత్తిపోసుకుంటూ ఉంటారు. అందుకే దానియేలు ఇంకా లోపల ఉంటే బాగుండేదండి. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఎక్కడ ఉందంటే అక్కడే ఉంది. షడ్రకు మెషకు అభ్యర్థగోలు బయట ఉన్నంత వరకు అభ్యంతరాలే, కానీ అగ్నిగుండంలో తిరుగుతున్నంత వరకు ఏ రకమైన ప్రభు కొరకు వారు నిలబడ్డారు. ప్రభు వారి కొరకు నిలబడ్డారు. ప్రభు కొరకు నిలిస్తే ప్రభు మన పక్షంగా నిలుస్తారు. అలాగైతే పేతురు ఆ సమయంలో ప్రభు కొరకు సరిగా నిలబడి, చెప్పడానికి ఎన్నైనా ఉన్నాయి కానీ క్రియల్లో మాత్రం లేదు. కొంతమంది చూడండి, మాటలు ఎక్కువగా చెప్తారు
కానీ నిలబడే సమయానికి వచ్చే సమయానికి వాళ్ళు ఉండరు. నిలబడే సమయానికి వచ్చే వాళ్ళు ఉండరు. వారు ప్రభు పక్షంగా నిలవాలి, ప్రభు సేవలో నిలవాలి, ప్రభు పనిలో నిలవాలి అన్నప్పుడు వాళ్ళు ఉండలేరు. చాలాసార్లు తప్పించుకుంటారు, ఎస్కేప్ అయిపోతారు. అందుకే ప్రభు అన్నాడు, సీమోను నీవు నిద్రించుచున్నావా అని అన్నాడు. ఒక గడి అయినను మేల్కొని ఉండలేవు. ఒక నలుగురు వ్యక్తులను ఒక జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకటి, ఈ సీమోను పేతురు ఎప్పుడు నిద్రపోయాడంటే అది ఏ సమయం? అది ప్రార్థించే సమయం. ప్రార్థించే సమయాన్ని దేనికి కేటాయించాడు? నిద్ర కేటాయించాడు. తాను పొందిన ఇబ్బందులు ఉన్నాయి, అవి తర్వాత ఆలోచన చేస్తాం. అది ప్రార్థనా సమయం, ప్రార్థన కేటాయించాలి. నిద్ర అనేది సుఖానికి సాదృశ్యం, మన కంఫర్ట్స్, శరీర సంబంధమైన దానికి సాదృశ్యం నిద్ర అనేది. ఒక మాట చూద్దామా? సామెతల గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువు, మనకందరికి బాగా తెలుసు. 19వ అధ్యాయం. నిద్ర దేని వలన వస్తుంది? 15వ వచనం, 19-15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును అన్నాడు. గాఢ నిద్ర అనేది దేనివల్ల వస్తుంది అన్నాడు? సోమరితనం అని అన్నాడు. కాబట్టి సోమరితనము గాఢ నిద్రలో పడవేయును అని అన్నాడు. చాలామంది గాఢ నిద్రకు వెళ్ళిపోయారు. కారణం, దానికి ముఖ్యమైన కారణం సోమరితనమే. సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుంది. నేను ఎప్పుడైతే సోమరి జీవితాన్ని, అంటే ఈ నిద్ర అనేది శరీర సంబంధమైన లక్షణం. అంటే శరీర సంబంధం, మనము అలసిపోతాం, నిద్రపోవడంలో తప్పు లేదు. కానీ నిద్ర పోని సమయంలో, నిద్ర పోకపోతే, పోవని సమయంలో మనం నిద్రపోతాం. నిద్రపోయే సమయంలో నిద్రపోతే గొడవ ఉండదు. కొంతమంది రాత్రుల్లో నిద్రపోరు. మీరు చూడండి, రాత్రి అంతా మొబైల్ పెట్టుకొని కూర్చొని ఉంటారు, వాళ్ళు నిద్రపోరు. వాళ్ళు పగలు నిద్రపోతూ ఉంటారు. కొంతమంది గమనించారా? పని పాటలు చేసేప్పుడు నిద్రపోరు, మాట్లాడేటప్పుడు నిద్రపోరు. కొన్నిసార్లు మీటింగ్కి వస్తే నిద్రపోతారు. కాబట్టి మీటింగ్లో నిద్రపోతారు. అంటే ఈ నిద్ర అనేది సుఖానికి, అంటే మన కంఫర్ట్స్ మనవి, మన సుఖం మనవి. అంటే మనం శరీర సంబంధమైన వాటికి ఇచ్చే ప్రాధాన్యత ఆత్మ సంబంధమైన వాటికి ఇవ్వలేకపోతుంది. దాంతో చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు పేతురు. ఆత్మ సంబంధమైన వాటిని దూరం చేసుకున్నట్ల శరీర సంబంధమైన వాటికి, శరీర సంబంధమైనటువంటి సంబంధించిన వాటికి మనం ప్రయారిటీ ఇస్తే, ప్రాధాన్యత ఇస్తే, ఆత్మ సంబంధమైనవి గ్రాడ్యువల్గా మన నుంచి దూరం అయిపోతాయి. అది ఎంత భక్తిపరుడైనా, అది ఎంత విశ్వాస అయినా, అదెంత గొప్ప సేవకుడైనా, అదెంత గొప్ప పెద్ద అయినా, శరీర సంబంధమైన వాటికి ప్రయారిటీ లేకపోతే ప్రాధాన్యత ఇవ్వడం, ప్రాముఖ్యత ఇవ్వడం, వాటిని ఎక్కువగా ఎంచడం, వాటికి సమయాన్ని కేటాయించడం, వాటికి సొమ్మును కేటాయించడం, వాటికి తగినటువంటి సత్తువ సామర్థ్యతను కేటాయించినట్లయితే దానివల్ల నష్టం అన్నది. ఆ వ్యక్తి దూరం అయిపోతాడు. అలాగే నలుగురు ఆ విధంగా దైవగంధములో వారు చేశారు. శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒకటి, నిద్రపోయే సమయంలో, ఆ నిద్రపోని సమయంలో మనం కానీ నిద్రపోతే, నిద్రపోకుండా ఉండే సమయంలో మనం నిద్రపోతాం. ఈ పేతురు నిద్రపోవడం బట్టి ఏ సమయంలో నిద్రపోయాడంటే ప్రార్థించే సమయంలో నిద్రపోయాడు. ఒకటి, మొదటి వ్యక్తిని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. ప్రార్థించే సమయంలో నిద్రపోయిన పేతురు, దాన్ని బట్టి తాను పొందిన నష్టాలు ఉన్నాయి. మొదటి వ్యక్తిని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం నుండి. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాడు. ఇక్కడ సంసోను నిద్రపోయాడు. అది ఏ సమయం అంటే, ఒకటి, అది పారిపోయే సమయం. పారిపోయే సమయంలో నిద్రపోయినటువంటి సంసోను ఏమయ్యాడు? 21వ వచనం. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీశారు. పారిపోయే సమయంలో
నిద్రపోయినటువంటి ఈ యొక్క సంసోను ఏమయ్యాడు తెలుసా? అంధుడయ్యాడు, గుడ్డివాడయ్యాడు. 2 కళ్ళు పీకబడ్డాయి. అదే సమయం అది పారిపోయే సమయం, అది నిలిచే సమయం కాదు, అది ఉండే సమయం కాదు. అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాలి, తప్పించుకోవాలి, పారిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు రైట్ టైంలో తాను పారిపోయాడు, తాను బలమైన కార్యాలు చేయగలిగాడు. పారిపోవలసిన సమయంలో పారిపోకుండా తన సుఖానికి, శరీర సంబంధమైన వాటికి ప్రయారిటీ ఇచ్చిన సంసోను యొక్క జీవితం అంధుడయ్యాడు. ఏ కళ్ళతో గొప్ప కార్యాలు చేశాడో ఆ కళ్ళు ఏమైపోయాయి? పీకబడ్డాయి. దైవగ్రంథంలో ఎక్కడైనా చూడండి, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో దాని చేతనే మన ప్రాణం పోద్ది. దేన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామో దాని చేతనే మనం నష్టపరచబడతాం, దాని చేతనే అవమానించబడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్షాలోము ఎక్కువగా వెంట్రుకలను ప్రేమించాడు. చివరికి తన ప్రాణం తీసిందేమి? వెంట్రుకలే. వేటినైతే ఎక్కువగా ప్రేమించాడు అవే ప్రాణం తీశాయి. ఈ దినాల్లో యవనస్తులు కూడా ఎక్కువగా వెంట్రుకలకు ప్రాధాన్యత ఇస్తారు. చూసారా? వెంట్రుకలను ఎక్కువగా పెంచడం. కొన్నిసార్లు ఆడమగ తేడా లేకుండా పిల్లకి కట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకని? అదొక ఫ్యాషన్గా. ఈ దినాల్లో మొత్తం తోపుడు పట్టేవాళ్ళు ఉన్నారు. ఈ చుట్టూ నేను పేను కొరికిందేమో అనుకున్నాను. పేను కొరకడం కాదు, ఆ షాప్ వాళ్ళు కొరికారు మొత్తం. పొలం గట్టలాగా 3 గీతలు పెడతారు, చూసారా? ఎందుకు? నీళ్లు పోయేటట్టుగా. ఇది కొత్త ఫ్యాషన్. ఇంతకుముందు బట్టతలుండి పెళ్లి చేసుకునేవాళ్ళు కాదు, ఇది అదే పనికి చేపిస్తున్నారు. మధ్యలో ఒక రంగు కొడుతున్నారు, బూజుకర్రలాగా ఉంటుంది. అదే చివరికి మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఎంట్రుకలను ప్రేమించి తల మీద ఇప్పుడు నూలు పోగులేదు, మొత్తం పోయాయి. దేన్ని ప్రేమిస్తామో అదే పోతుంది, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అదే మన జీవితాలు ముంచుతుంది. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామో అదే నష్టపరుస్తుంది. సంసోను కళ్ళతో ఎంతగానో చూశాడు. తనివి తీర తన పాపాన్ని అనుభవించాడు సంసోను. కానీ ఒకానొక దినమున అంధుడయ్యాడు. గుండు చేయబడింది. అందుకే అన్నాడు సంసోనట గుండువాడు గుడ్డివాడయ్యాడు. గుడ్డోడయ్యాడు. ఏమి సాధించలేడు, ఏం చేయలేడు, ఉన్నాడు అంతే. గాజా తలుపులు తెరిచింది ఇతనే. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చిన వాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, కానీ ఒక నిస్సహాయకుడిగా పడి ఉన్నాడు, ఒక చేతగాని వాడిగా ఉన్నాడు, ఏమీ లేదు అన్నవాడుగా ఉన్నాడు సంసోను యొక్క జీవితం. కారణం తను నిద్ర కేటాయించాడు. పారిపోవలసిన సమయంలో పారిపోకుండా నిద్రపోయిన సంసోను ఏమయ్యాడు? అంధుడయ్యాడు. దేవుని కార్యాలు చూడలేకపోయాడు, దేవుని సంగతులు గమనించలేకపోయాడు, దేవుని విషయాలు గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనం కూడా కొన్నిసార్లు నిద్రపోయినట్లయితే శరీరధానికి, సుఖానికి పారిపోవలసిన విషయాల్లో పారిపోకపోతే మన జీవితాలు నష్టపోతాయి. కొరింథీ పత్రిక అన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపో. తిమోతి పత్రిక చెప్పాడు, యవనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపో. యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో, అప్పుడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. జారత్వము నుండి దూరంగా పారిపో. ఎంత పారిపోతే అంత మంచిది. పారిపోయినట్లయితే దేవుని కార్యాలు మనం చూస్తాం. అయితే ఒక విషయం, తన జీవితంలో పొరపాటు ఏర్పడింది, కానీ ఒక తిరగలి విసురువాడుగా, ఒక చేతగాని వాడుగా, ఒక బలహీనుడుగా, తిరగలి విచ్చేది స్త్రీలు, ఒక బలహీనుడిగా కనబడుతున్నాడు. కానీ చివరన ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక మాట రాయబడింది 22వ వచనం, 16-22. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టి. అగైన్ తన తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాయి. వెంట్రుకలు గొరిగించబడ్డాయి, కానీ రూట్ ఉంది, వేరు ఉన్నది. తిరిగి ఆ బలం మొదలుపెట్టింది. ప్రార్థన బలమా, విశ్వాస బలమా, వాక్య బలమా,
తిరిగి మొలుస్తూ ఉండగా ఆ చివరి సమయంలో తాను ప్రార్థించాడు. 28వ వచనంలో, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకుని, దేవా దయచేసి ఈసారి మాత్రమే, మరొక అవకాశము లేదు. ఈ విధంగా కొంతమంది దిగజారిపోయిన వారి విషయాల్లో దేవుడు ఒక అవకాశం ఇస్తూ వచ్చాడు. అది ప్రతిసారి వస్తుందని చెప్పలేం, కానీ సంసోనుకు అవకాశం ప్రభు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సంసోను పూర్తిగా సద్వినియోగము చేసుకున్నాడు. ఈ ఒక్కసారి పొరపాటు అయింది ప్రభువా, నేను నిద్రపోయాను, నా శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చాను, పాప సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చాను, నేను పారిపోవాలి, నేను ఎస్కేప్ అవ్వాలి, నేను ఉండకూడదు, అది ఉండే ప్రాంతం కాదు, ప్రదేశం కాదు, ఆ ప్రాంతము మధ్య నేను ఉండకూడదు, కానీ నేనుండి నష్టపోయాను, ప్రభువా నన్ను క్షమించు. ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తన జీవితములో, తన సంవత్సరంలో, తన బ్రతికిన వారి దినాల్లో చంపిన వారి లెక్క కంటే తన చివరి దినాన, తన మరణ దినమున చంపిన వారి లెక్క ఎక్కువ. చివరి దినాల్లో ప్రభు కొరకు గొప్పగా నిలబడి ఆ కార్యాన్ని జరిగించాడు. సోదరుడా సోదరి, ఒకటి, పారిపోయే సమయంలో నిద్రపోయిన సంసోను ఏమయ్యాడు? అంధుడయ్యాడు. ప్రభు జ్ఞాపకము చేసుకున్నాడు. రెండవది, ఊరక అవుట్లైన్గా జ్ఞాపకం చేసి నేను దాటి వెళ్తాను. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అని అన్నాడు. 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగ్రూంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి అని అన్నాడు. రెండవది, దావీదు, ఇది ఏ సమయం అంటే వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు. యుద్ధము అంటే అది పోరాడే సమయం. పోరాడే సమయంలో 2వ వచనంలో దావీదు ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లెగుస్తున్నాడు. దావీదు ఏ సమయంలో నిద్రపోయాడు? పోరాడే సమయంలో నిద్రపోయాడు. పోరాడే సమయంలో నిద్రపోకూడదు, కానీ నిద్రపోయాడు. నిద్రపోవడాన్ని బట్టి ఏం చేశాడు? దేవుని దృష్టికి దుష్కార్యము చేశాడు. అందుకే అన్నాడు, అపరాధి అయ్యాడు. అపరాధి అయ్యాడు. పాపాన్ని కూడగట్టుకున్నాడు. అది పోరాడే సమయం. రాజులు యుద్ధములో ఉండవలసిన సమయం, యుద్ధ భూమిలో ఉండవలసిన సమయం. పోరాడే సమయం నిద్రకు కేటాయించాడు, సుఖానికి కేటాయించాడు, తన కంఫర్ట్స్కి కేటాయించాడు, తన అవసరాలకు కేటాయించాడు, తన వ్యక్తిగతమైన వ్యాపకాలకు కేటాయించాడు. చివరికి ఏమయ్యాడంటే అపరాధి అయ్యాడు. ఒక పాపాన్ని కూడగట్టుకున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఒక మాట రాయబడింది దావీదు విషయంలో చెప్తూ, ఏమన్నా అంటే బెత్షెబా విషయం, లేకపోతే ఊరియా ఆ భార్య అయిన బెత్షెబా విషయంలో తప్ప అని రాయబడి. ఎక్కడ కూడా దావీదు విషయం దావీదు భార్య అని లేదు. దావీదు భార్య అని పరిశుద్ధాత్ముడు రాయలేదు. అది యాక్సెప్ట్ కాలేదు. మరి ఎందుకో అది అంగీకరించలేదు. ఊరియా భార్య అయిన బెత్షెబా అని రాయబడి ఉంది. ఆ విషయంలో ఆ అపరాధం తను వెంటాడుతూనే వచ్చింది. అపరాధి అయ్యాడు. కానీ పాపాన్ని కూడగట్టుకున్నాడు, కానీ విధానాలు కూడగట్టుకున్నాడు. అంత గొప్పగా నిలిచిన వాడే తను నష్టపోయాడు. అదే సమయం అంటే అది పోరాడే సమయం. దైవగ్రంథంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒక మాట చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ముగింపులో అన్నాడు, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థన అనేది ఒక పోరాటానికి నిదర్శనంగా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, 6:12, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము అని అన్నాడు. మంచి పోరాటము పోరాడుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం,
మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. మంచి పోరాటం అంటే దానికి ఆపోజిట్గా చెడ్డ పోరాటం కూడా ఉంది. దావీదు పోరాడింది చెడు పోరాటం, అది మంచి పోరాటము కాదు. కానీ పౌలు పోరాడాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. మన పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం. మన పోరాటం విశ్వాస సంబంధమైనది అని అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. అంటే మన పోరాటం ఎవరు కాదు? శరీరులు కాదు అని అన్నాడు. అవర్ ఎనిమీ నాట్ మెన్. మన శత్రువు ఒక మనిషి కాదు, మనుషులతో మన పోరాటం కాదు. విశ్వాసులతో మన పోరాటం కాదు, మన పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం. అర్థమవుతుందా? విశ్వాసులతో మన పోరాటం కాదు అంటే మన టార్గెట్ విశ్వాసులు కాదు, మన పోరాటం విశ్వాస సంబంధమైనదై ఉంది. ఏ వ్యక్తి మనము టార్గెట్గా పెట్టుకోకూడదు. తోటి సహోదరుడితో మన పోరాటం కాదు, తోటి సహోదరితో మన పోరాటం కాదు, మన పోరాటం విశ్వాస సంబంధమైనది. దావీదు పోరాడవలసిన సమయంలో పోరాడకపోవడాన్ని బట్టి అపరాధి అయ్యాడు. అనవసరంగా అన్నెసెసరీగా కాని వారితో మనం పోరాడి ఎన్నిసార్లు అపరాధులమవుతున్నాం. ఎప్పుడన్నా ఆలోచన చేశామా? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు వ్యక్తులతో మన పోరాటం, శరీరులతో మన పోరాటం, తోటి సహోదరుడితో తోటి సహోదరితో మన పోరాటం, ఎంత నష్టపోతాం. నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథంలో ఆ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో అన్నాడు. వాస్తవానికి దావీదును యుద్ధభూమికి యెషై పంపించాడు. ఎందుకొరకు పంపించాడంటే ఆహార పదార్థాలు ఇచ్చి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నామని పంపించాడు. దావీదు మామూలుగా వచ్చాడు తప్ప యుద్ధం కొరకు వచ్చినవాడు కాదు. కానీ ఏలియాబు ఏం చేస్తున్నాడంటే తొందరపడి మాట్లాడుతున్నాడు. ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో అన్నాడు, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? తండ్రి పొమ్మంటే వచ్చాడు, తండ్రి ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళమంటే తీసుకొచ్చాడు. నీకు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము, ఎవరు వశం చేశాడో 20వ వచనంలో చెప్పాడు అని అంటూ, నీ గర్వము నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును. దావీదు గురించి ఎలా మాట్లాడుతున్నాడు? నీకు గర్వం ఉన్నది, నీలో హృదయ చెడుతనము ఉన్నది, అది నాకు తెలుసు అని అంటున్నాడు. అంటూ ఏమన్నాడు? యుద్ధము చూచుడే కదా నీవు వచ్చితివి అనను. అందుకు దావీదు, నేనేమి చేస్తేని మాట మాత్రము పలికితనని చెప్పి అతని యొద్ద నుండి తొలగిపోయాడు. ఈ మాట నన్ను చాలాసార్లు ప్రభావితం చూపింది. దావీదు యొక్క పోరాటం ఏలియాబు మీద కాదు. దావీదు పోరాటం ఎవరి మీద? దావీదు గురి ఎవరి మీద? దావీదు ఇశ్రాయేలు శత్రువు ఎవరు? ఫిలిస్తీయుడైన గొల్యాతు మీద పోరాడాలి, కానీ పోరాడేది తోటి సహోదరుని మీద కాదు. ఏలియాబు దగ్గరనే గొడవ పెట్టుకొని ఏలియాబు దగ్గరనే జగడం పెట్టుకొని ఏలియాబుతోనే సమయం అంతా వృధా చేసుకుంటే గొల్యాతు దగ్గరికి వెళ్ళి చేయవలసినటువంటి పని చేయలేడు. ఈ మాట చూడండి, అతని యొద్ద నుండి తొలగిపోయింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 21వ వచనం. ఇది కూడా అదే సంబంధం కలిగి ఉంది. 20వ అధ్యాయం 21. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరల్లో బడి దాటిపోటకు సెలవేయలేదు గనుక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి, ఎదోము విషయం మాట్లాడుతూ ఆ జనసమూహాన్ని అంతా కలిపి అతడు అని ఉపయోగించాడు.
అతని యొద్ద నుండి తొలగిపోతుంది. ఇశ్రాయేలు ఎదోముతో గొడవ కాదు, ఎదోము యొద్ద నుండి తొలగిపోవాలి. దావీదు ఏలియాబు యొద్ద నుండి తొలగిపోవాలి. ఎదోము దగ్గరే ఉంటే సమయం వృధా అయింది, సత్తు వృధా అయింది, వారికి ఉన్న సామర్థ్యత, వారికి ఉన్న సంపద నష్టపోతారు. మనం కూడా అంతే. అనవసరంగా తోటి సహోదరి మీద జగడం పెట్టుకుంటే మన సమయం పోద్ది. మనం ధ్యానించలేం, ప్రార్థన చేయలేం. మీరు కొంతమంది చూడండి, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు ఇదే దరువు. మీరు దరువు అంటారు, ఏమంటారు? ప్రకాశం జిల్లాలో దరువు అంటారు. ఇదే గొడవ. వాళ్ళకి ఎస్ఎంఎస్లు పంపడం, వీళ్ళకి ఎస్ఎంఎస్లు పంపడం, అవి రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ రిప్లై ఇవ్వడం. ఇదే ఇంకని ఎందుకు? ఇంకా ప్రార్థన ఉండేది కాదు. ప్రార్థన చేయలేం, వాక్యం చదవలేం, ప్రభుతో గడపలేం. ఇదంతా అయిపోద్ది. నిలబడి స్టేజ్ మీదకి వెళ్తే ఏముండదు. ఎప్పుడైతే ఏలియాబు యొద్ద నుండి తొలగిపోతున్నాడో అప్పుడు గొల్యాతు మీద తాను పగ తీర్చుకున్నాడు. గొల్యాతును హతమార్చాడు. శరీర సంబంధి గొల్యాతు, తన్ను తాను అగపరుచుకున్నవాడు, ఆ ఎత్తైన వాణ్ణి కనపరుచుకున్న ఆ శరీరాన్ని తాను పూర్తిగా సమూలంలో నాశనం చేసి వెనక్కి తిరిగి వస్తున్నాడు. మామూలుగా దావీదు ఏం చెప్పాలి? గర్విష్ఠుడైతే గొల్యాతు ఆ తల తెగనరికిన తర్వాత ఏం చెప్పాలి? ఏలియాబు, అన్నా ఇదిగో నేను చంపాను చూడని తల చూపించాలి. అది చూపించిన వాడు కాదు. తన సమయాన్ని వృధాపరుచుకునేవాడు కాదు. ఏలియాబుతో ఆ డిస్కషన్ అక్కర్లేదు, వాదులాట అక్కర్లేదు. నీ మీద నా మీద అనవసరంగా అన్నెసెసరీగా ఎవరైనా కానీ ఏదైనా చెప్పినా కూడా మనం అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దు. ఎందుకంటే అది ప్రభు చూసుకుంటాడు. మనం వెళ్ళిపోవడమే. లెఫ్ట్ అంతే. తెలుసుకుందాం, చూసుకుందాం, నా సామర్థ్యం ఎంత, నా బలం ఎంత అని అనుకున్నవాడు కాదు దావీదు. అందుకే మనము పోరాడినది శరీరాలతో కాదు, రక్తమాంసములు కలిగిన వారితో కాదు. తోటి సహోదరి మన ఎనిమి కాదు, మన శత్రువు కాదు. తోటి సహోదరుడు మన శత్రువు కాదు. ఒక వ్యక్తి మీదను పెట్టుకొని మనం టార్గెట్గా వర్తమానాలు కూడా అందించడం అనేది సరైన క్రమం కాదు. ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం మాట్లాడడం అది సరైనది కాదు. ఆ వ్యక్తి మన టార్గెట్ కాదు. వారి యొద్ద నుండి మనం తొలగిపోవాలి. ఎదోము శరీర సంబంధి, మనము తొలగిపోవాలి. మనం పోరాడాలి. మన పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటం, ఆర్థిక సంబంధమైన మన పోరాటము కాదు. మన పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం. అయితే దావీదు విషయంలో కూడా దావీదు అన్నాడు, పాపము చేసింది నేనే. ప్రభు దావీదును మరలా బలంగా ఉపయోగించాడు. తాను ఎక్కడైతే లోపం కలిగి ఉన్నాడో దాన్ని ఎప్పుడైతే రెక్టిఫై చేసుకున్నాడో, సరి చేసుకున్నాడో, ప్రభు మరలా బలంగా ఉపయోగించాడు. మూడో వ్యక్తి యోనా గ్రంథం మొదటి అధ్యాయం. యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక వచనాన్ని, అన్నీ కాదు కానీ ఒక వచనాన్ని మనం చూద్దాం. అది 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేటికై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయాడు. యోన నిద్రపోతున్నాడు. అదే సమయం 2వ వచనం ముగింపులు అన్నాడు. ఏమన్నాడు? అది ప్రకటింపు అన్నాడు. అదే సమయం. అది ప్రకటించే సమయాన్ని దేనికి కేటాయించాడు? నిద్ర కేటాయి. ఒకటి సంసోను అదే సమయం. అది పారిపోయే సమయం. నిద్ర కేటాయించి ఏమయ్యాడు? అంధుడయ్యాడు. 2వది దావీదు అదే సమయం. అది పోరాడే సమయం, కానీ నిద్రపోయి ఏమయ్యాడు? అపరాధి అయ్యాడు. 3వది యోనా ప్రకటించే సమయంలో నిద్రపోయాడు. ఓడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓయే నిద్రపోతా అని అన్నాడు. అవమానాన్ని ఎదుర్కొన్నాడు, అవమానం పొందాడు. అంటే అది ప్రకటించే సమయం.
నినివే పట్టణస్థులకు దేవుని యొక్క వార్త ప్రకటించమని దేవుడు యోనాను ఎంచి ఇస్తే యోనా దాన్ని తక్కువ అంచనా వేశాడు. యోనాను దేవుడు ఎక్కువగా ఎంచి ఇస్తే యోనా దేవుని యొక్క వర్తమానాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడు? తక్కువగా రిసీవ్ చేసుకున్నాడు. కొంతమంది అంతే. కొంతమందికి ఎంత బర్డన్ ఉంటుందో అదే సంఘములో మరొక వ్యక్తికి అంత భారం ఉండదు. చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అక్కడికి వాడ దిగువ భాగమునకు వెళ్ళి యోనా గాఢ నిద్రపోయాడు. అదే సమయం అంటే అది ప్రకటించే సమయం. నినివే పట్టణస్థులకు సువార్త ప్రకటించాలి, వార్త ప్రకటించాలి, దుర్గతి ప్రకటించాలి, అపాయం ఉన్నది ప్రకటించాలి. నిన్ను ఎంచి ప్రభు నిన్ను కోరుకొని ఇచ్చాడు. నీవు తప్ప మరొకరు లేరని కాదు, నిన్ను తప్పించి మించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా నీకే ఇచ్చాడు. ఎప్పుడైనా గమనించండి. నా మటుకు నేను అనుకుంటాను, కొన్నిసార్లు మిగతా వాళ్ళకు లేని భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు. నా సామర్థ్యతని కాదు, వాళ్ళకు లేదని కాదు, వాళ్ళకు ఉన్నది, కానీ నాకు ఇచ్చింది. ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతను నేను ఖచ్చితంగా నిర్వర్తించాలి. నాది నేను చేయకపోతే దానివల్ల అవమాన పాలవుతాను. దానికి సరైనటువంటి న్యాయము చేకూర్చకపోతే, సరైన రీతిలో ఉపయోగించకపోతే, ఒక విశ్వాసిగా, ఒక సంఘ పెద్దగా, ఒక సేవకుడుగా, ఒక నాయకుడిగా నా స్థానంలో నేను నిలబడి ఆ కార్యానికి, ఆ పదవికి, ఆ పనికి నేను న్యాయం చేకూర్చకపోతే దేవుడు నన్ను లెక్కడుగుతాడు. మిగతా వాళ్ళ కంటే మనం గొప్పవాళ్ళమని కాదు. ఇశ్రాయేలుతో అదే చెప్పాడు. మీరేదో గొప్పవాళ్ళని, మీకు సామర్థ్యం ఉందని, మీకు భాగ్యం ఉందని కాదు, కేవలం వారి యొక్క చెడుతనమును బట్టే అని చెప్తూ వచ్చాడు. ప్రకటించమని చెప్తే దాన్ని తక్కువ అంచనా వేసుకొని నిద్రపోతున్నాడు. అయితే ఒక విషయం, యోనా ఏమంటున్నాడు తెలుసా? 9వ వచనంలో అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను అని అన్నాడు. నిర్గమాకాండంలో 1వ అధ్యాయంలో ఏమన్నా అంటే, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అన్నాడు. హెబ్రీలు ఎటువంటి వారు? చురుకైన వారు. గాఢ నిద్రపోతున్నాడంటే ఎవరు గాఢ నిద్రపోతారు? సోమరితనము గాఢ నిద్రలో పడవేయును అన్నాడు. సోమరితనం బట్టి గాఢ నిద్ర ఉన్నది. ఈయన యోనా ఏమన్నాడు? నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతూ ఏమన్నాడు? నేను హెబ్రీయుడును అని అన్నాడు. హెబ్రీడ్ అంటే ఏంటి? చురుకు అంటే. నేను చాలా చురుగ్గా ఉన్నాను అంటున్నాడు. ఏది? నిద్రపోవడంలో. కొంతమంది వ్యక్తిగతమైన విషయాలు చురుగ్గా ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు చురుగ్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి. డ్యూటీకి వెళ్ళాలి, చురుగ్గా ఉంటాడు. మీటింగ్ రావాలి, చురుగ్గా ఉంటారు వాళ్ళే. ట్రైన్కి వెళ్ళాలి, చాలా చురుగ్గా ఉంటాడు, అరగంట ముందుగానే ఉంటాం ప్లాట్ఫామ్ మీద. అదే కోటాలు ఉన్నాయి, చురుగ్గా ఉంటాం మనమే. అంటే వ్యక్తిగతమైన విషయాలకు వచ్చేది చాలా చురుగ్గా ఉంటాం, ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చే సమయానికి ఆ చురుకే ఉండదు, ఆ చలనమే ఉండదు, పోవాలే చేయాలని ఉండదు. వాళ్ళు చురుగ్గా ఉన్న వాళ్ళే. మీరు కొంతమంది చూడండి, పిల్లల విషయంలో చాలా చురుగ్గా ఉంటారు. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, వాళ్ళు వాళ్ళ పిల్లలే, ఇంకెవ్వరు పట్టదు. మిగతా విషయాలు ఏవి పట్టించుకోరు వాళ్ళు. ఎందుకు? వాళ్లకు కేటాయి, వాళ్ళ పిల్లలకు ఖర్చు పెడతారు, ప్రయాసపడతారు, శ్రమ పడతారు, అన్నీ చేస్తారు. కానీ అదే సంఘ విషయానికి వచ్చే సమయానికి చురుగ్గా ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళాలి, బంధువులు వచ్చారు, చాలా చురుగ్గా ఉంటారు. ఫంక్షన్లు వచ్చాయి, చురుగ్గా ఉంటారు. వాళ్ళ ఇంటి విషయం వచ్చింది, చురుగ్గా ఉంటారు. ఆఫీస్ విషయం వచ్చింది, చురుగ్గా ఉంటారు. పొలం విషయం వచ్చింది, చురుగ్గా ఉంటారు. వారు సోమరులు కాదు, తెల్లారి 4 గంటలు లేచి వెళ్తారు. కానీ మీటింగ్ 9:30 రావాలంటే కష్టం. యోనా వ్యక్తిగతమైన విషయాల్లో ఉన్న చురుకుదనం ఆత్మ సంబంధంగా లేదు. యోనా చురుకైన వాడే. చూడండి, యోనాట 1వ అధ్యాయంలో నిద్రపోతే మామూలు నిద్ర కాదు. ఏ నిద్ర అది? గాఢ నిద్ర. 2వ అధ్యాయంలో మత్స్యం కడుపులో వంగినోడు వంగినట్టే ఉన్నాడు. 3 రోజులు ప్రార్థన చేశాడు. యోనా ప్రార్థనా పరుడా కాదా? ప్రార్థనా పరుడే. 3 రోజులు ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయంలో ప్రకటన చేశాడంటే మొదలు భోజనానికి గీజనం పట్టించుకోడు.
ఉదయం నుండి ఇంక మొదలుపెట్టాడు సువార్త ప్రకటించడం. నినివే పట్టణస్తులకు దుర్గతి కలుగుతుందని ప్రకటిస్తున్నాడు. ఒక్కడే ప్రకటన చేస్తున్నాడు. ప్రకటించాడని మామూలు ప్రకటన కాదు, భారంగా ప్రకటన చేస్తాడు. 4వ అధ్యాయంలో కోపం వస్తే ఈ సేవకుడికి మామూలు కోపం కాదు. ఏ కోపం? బహు చింతాక్రాంతుడవుతున్నాడు, బహు కోపగించుకున్నాడు. చిన్నదానికి అంటే ఏదైనా ఎక్కువేట యోనాలో. నిద్ర ఎక్కువే, ప్రార్థన ఎక్కువే, ప్రకటన ఎక్కువే, కోపం కూడా ఎక్కువ. అన్ని సమపాలలో ఉన్నాయి. అదే దెబ్బ. మొదటి అధ్యాయం, చివరి అధ్యాయం, 2వ అధ్యాయంలో బాగున్నాడు, 2, 3 అధ్యాయంలో. కానీ మొదటి అధ్యాయం, చివరి అధ్యాయంలోనే. కాబట్టి తన విషయాలకు వచ్చే సమయానికి, తన పిల్లలకు వచ్చే సమయానికి, తన ఉద్యోగంకి వచ్చే సమయానికి, తన కుటుంబానికి వచ్చే సమయానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడు. అది దేవుని పని అంటే నిర్లక్ష్యంగా. యోనా నిద్రపోయాడు, అవమానము ఎదుర్కొన్నాడు. అది యోనాలో ఒక విషయం. మరలా యోనా విషయంలో కూడా యోనా పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళు సరుకులన్నీ ఎత్తేస్తుంటే యోనా అన్నాడు, ఎత్తివేయాల్సిన సరుకులను కాదు, ఎత్తేయవలసిన ఎవరిని? నన్నే. తప్పు చేసింది ఎవరు? నేనే. పారిపోయింది నేనే. అంటే మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడండి. అంటే తనకు వచ్చే శిక్షను ఎవరు విధించారు? తానే విధించుకున్నాడు. కొన్నిసార్లు సంఘంలో నా వల్ల పొరపాటు జరిగితే నా మీద వచ్చే శిక్ష ఎవరో విధించడం కాదు, సంఘ పెద్దలు, సేవకులు. నాకు నేనే పనిష్మెంట్ తీసుకో. బ్రదర్ నేను ప్రార్థన చేయండి, నేను వెనక్కి కూర్చుంటాను. బ్రదర్ నేను రొట్టె కోసం, పాత్ర కోసం నేను స్తుతులు చెల్లించను. నేను పాట పాడలేను, నేను వాక్యము చెప్పలేను. నేను మాత్రం అంటే నాకు వచ్చే శిక్ష నేనే విధించుకున్నట్లయితే అది మిగతా వారికి మాదిరిగా ఉంటుంది. అందరూ తప్పు చేయట్లేదా, నేను ఒక్కడినేనా అని మనం ముందుకెళ్తే మిగతా వాళ్ళు కూడా తప్పు చేసి అదే విషయాన్ని కొనసాగిస్తారు. యోనాలో ఉన్న యథార్థత అది. యోనా ఏం చేస్తుందంటే తప్పు చేసింది నేనే, పొరపాటు చేసింది నేనే. మనం చాలాసార్లు ఎత్తివేయవలసింది పడవేయకుండా పడవేయకూడని వాటిని మనం ఏం చేస్తున్నాం? పడేస్తున్నాం. అందుకే తగ్గవలసిన సమస్యలు తగ్గట్లేదు. ఎక్కడైతే పొరపాటు ఉందో దాన్ని తీసేస్తే చాలు. గమనించండి, సరుకులు ఎత్తేసారు, వారికి ఉన్న సామాగ్రి ఎత్తేసారు, తగ్గల. కానీ యోనాను ఎత్తి పడవేయగానే ఒక్కసారి ఏమైంది? నిమ్మళించింది. సంఘాల్లో అంతే. గలిబిలి గందరగోళం ఉన్నది అని అంటే ఏ సమస్య ఉందో దాన్ని తీసేస్తే అప్పుడు అది సద్దుమణిగింది. అలాగైతే యోనాను ప్రభువు మరలా బహుబలంగా ఉపయోగించాడు. ఏ యోనా ద్వారా అవమానం వచ్చిందో ఆ యోనా ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఒక విషయం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే ఓడలో ఉన్న వారి దృష్టిలో యోనా బ్రతికాడా, చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. కానీ దేవుని దృష్టిలో బ్రతికాడు. మనుషుల దృష్టిలో మన జీవితాలు కొలాప్స్ అయిపోయాయి, మన కుటుంబం నాశనమైంది అని అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మాత్రం అలా బ్రతికేవు. అది దేవునికి యోనాకు మాత్రమే తెలుసు. ఆ స్పర్శ దేవునికి యోనాకు మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఆ అనుభవపూర్వకంగా ఎరిగిన యోనాకి అర్థమైంది. దేవుడు యోనాను బహుబలంగా ఉపయోగించాడు. కాబట్టి 3వది చెప్పాడు. అది ఏ సమయం అంటే ప్రకటించే సమయంలో నిద్రపోయాడు. తనేమయ్యాడు తెలుసా? అవమానము ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు మరలా యోనాను ఉపయోగించాడు. చివరిదిగా చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 9వ లేకపోతే 8లో ఉంచన్నాడు. మేము కూడి ఉన్న మేడగదులు అనేక దీపములు నేను. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారములను జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడాను. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతంలో ఉన్నదాన్ని వారితో చెప్పాడు. త్రోయ పట్టణంలో పౌలు 7 దినాలు ఉన్నాడు. ఆ వాక్యం ప్రకటించబడుతూ ఉండగా యవనస్తుడు కిటికీలో కూర్చొని నిద్రపోయాడు. ఆ విషయాలన్నీ కాదు, కానీ అది వాక్యము వినే సమయం, లేకపోతే వాక్యము పఠించే సమయం, వాక్యము ధ్యానించే సమయం, వాక్యము వినే సమయంలో నిద్రపోయి ఏమయ్యాడు తెలుసా? అపాయానికి గురయ్యాడు.
ఆ 3వ మేడగది ఎత్తైన స్థలములో నుండి కింద పడ్డాడు. కింద పడి కానీ పౌలు అంటున్నాడు, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనులో ఉన్నది. అది వాక్యము వినే సమయం, అది వాక్యము ధ్యానించే సమయం, వాక్యము పఠించే సమయం, వాక్యము ధ్యానించే సమయం, ప్రభు సన్నిధిలో గడిపే సమయంలో మనం నిద్రపోయినట్లయితే మనకేమున్నదంటే అపాయము ఉన్నది. ఇది నాలో విచారకరమైన సంగతి. కొంతమంది ఉదయం లేవగానే వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానం చేయకుండా, వ్యక్తిగతంగా చదవకుండా, ఈ ఉదయం 5 నుండి కొంతమంది జూమ్ మీటింగ్లో ఉంటారు. జూమ్ మీటింగ్లో ఉండకూడదని నేను చెప్పట్లేదు, కానీ పర్సనల్ బైబిల్ స్టడీ లేకుండా, క్వైట్ టైం లేకుండా, వ్యక్తిగతమైన ధ్యానం లేకుండా మనము డైరెక్ట్గా దానిలోకి వెళ్ళి ఇంకా జూమ్ మీటింగే కొంతమందికి అదే అయిపోతుంది. ఈ మధ్య మా బంధువులు కూడా అట్లే ఉండి చెప్పాను, ఉదయం లేవగానే వాళ్ళు ఇదే ప్రార్థన, ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన ఉండదు. నేను అడిగాను, అమ్మా నువ్వు వ్యక్తిగతం చేసుకోవట్లేదు అంకుల్ అన్న. వ్యక్తిగతంగా చేసుకోరు, వ్యక్తిగతంగా బైబిల్ చదవట్లేదు, కానీ ఫోన్లో మాత్రం 3-4 కలిసి గంట సేపు 2 గంటల సేపు ప్రార్థన చేస్తున్నాం, మేము ప్రార్థనలో ఉన్నామంటున్నారు. అది చాలా తప్పది. వ్యక్తిగతమైన స్టడీ లేకుండా ఇది తప్పించడం ఇది కూడా ఒకటే. కొంతమంది వ్యక్తిగతంగా స్టడీ చేయలేరు, వ్యక్తిగతంగా ధ్యానించలేరు, వ్యక్తిగతంగా ప్రభుతో గడపలేరు, వ్యక్తిగతంగా వినలేరు. కొంతమంది వాక్యం వినలేరు, వాక్యాన్ని ధ్యానించలేరు, పఠించలేరు, ప్రార్థించలేరు. కానీ వాళ్ళు మేము కూడా మీటింగ్లో ఉన్నామా అని అనుకుంటున్నారు, కానీ దానివల్ల అపాయం ఉన్నది, దానివల్ల నష్టం ఉన్నది, దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందికి మనం గురవుతాం. నువ్వు వింటే నువ్వు పడిపో, నువ్వు సరిగా వింటలేదు కాబట్టి పడిపోయావు. నువ్వు సరిగా కూర్చుంటే నువ్వు వింటావు. నువ్వు కూర్చోవలసిన స్థలంలో కూర్చోకుండా వేరే స్థలంలో కూర్చుంటే నువ్వు వినలేవు. నీ కంఫర్ట్స్ నువ్వు చూసుకొని నువ్వు కూర్చుంటున్నావు. కాదు, దేవుడు నిర్ణయించిన స్థలంలో, నియమించబడినటువంటి స్థలంలో నీవు ఉంటే చాలు, నువ్వు అపాయం నుండి తప్పించబడతావు. కానీ దేవుని స్తోత్రములు, ఐతుకు తిరిగి బ్రతికించబడ్డాడు. మరలా మీటింగ్కి వచ్చి కూర్చున్నాడు, మరలా మీటింగ్లో ఉన్నాడు, ఆ సహవాసాన్ని కొనసాగించాడు. అదే సమయం అని అంటే అది పఠించే సమయం, లేకపోతే వాక్యాన్ని ధ్యానించే సమయం. 4వ వ్యక్తిని చూసాం, ఐతుకు వాక్యము పఠించి వాక్యము ధ్యానించే సమయంలో నిద్రపోయాడు, అపాయానికి గురయ్యాడు. మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని ధ్యానించవలసిన రీతిలో ధ్యానించకుండా, వినవలసిన రీతిలో వినకుండా, మీరు ఎప్పుడైనా గమనించండి, కొంతమంది మీటింగ్ వచ్చిన నుంచి కూర్చొని నిద్రపోతూ ఉంటారు. చూసారా? వాళ్ళు ఎవరు వాక్యం చెప్పినా నిద్రపోతారు, ఎవరు వాక్యం చెప్పినా నిద్రపోతారు. దానివల్ల అపాయం ఉన్నది. అపవాదం ఏం చేస్తాడు? వాక్యం ఎత్తుకొని పోతాడు. అపవాదం ఏం చేస్తున్నా అంటే ఎప్పుడైనా సరే వాక్యం వినకుండా చేయడు. వాక్యం వినకుండా చేయాలంటే ఒకటేం చేస్తాడంటే ముందు కళ్ళు మూస్తాడు. కళ్ళు మూసాయంటే ఆటోమేటిక్గా ఏం మూసుకుంటాయి? అది కూలి పని చేసి కష్టపడి ఇంటికి వచ్చి కళ్ళు మూసుకుంటే కొన్ని శబ్దాలు మనం వినం. దేవుడు ఆ సిస్టమ్ పెట్టాడు మన బాడీలో. అదే సిస్టాన్ని అపవాది మీటింగ్లో ఉపయోగిస్తాడు. అందుకే కొంతమంది కూర్చున్నారంటే నిద్రపోతూనే ఉంటారు. మొదటి ప్రార్థన నుండి మొదటి ప్రార్థన నుండి చివరి వరకు నిద్రపోతారు. కొంతమంది తట్టే కానీ లేవరు వాళ్ళు. మా దగ్గర ఒక సహోదరుడు ఉంది, ఇప్పుడు లేదులేండి, రొట్టె తట్టి ఇస్తే అప్పుడే స్థుతులు అయిపోయాయా అంటుంది, అంటే ఇంకా నిద్రపోవాలని. కొంతమంది అదేదో మరి వచ్చిన నాళ్ళ నుంచి నిద్రపోతూనే ఉంటారు. అపవాదం ఏం చేస్తాడంటే వాక్యం వినకూడదు, అది వాడి ఉద్దేశం అంతే. ఏ విధంగా సరే వాక్యం ప్రకటించబడాలి, సువార్త ప్రకటించబడాలి, అది మాత్రం వినకూడదు. నిద్రకు కేటాయించాడు. అందుకే అంటున్నాడు, ఐతుకు తన కంఫర్ట్స్ తను చూసుకున్నాడు, పౌలు మాత్రం వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అలాగినట్లయితే తాను ఎంతో నష్టపోయాడు. ఒకటి పేతురు గురించి అన్నాడు, నీవు నిద్రించుచున్నావు. నువ్వు నిద్రపోతే నష్టం ఉన్నది. ప్రార్థించే సమయంలో నిద్రపోయిన పేతురుకు కొన్ని నష్టాలు ఎదుర్కొన్నాడు. సంసోను తాను ఏ సమయం అది పారిపోయే సమయంలో నిద్రపోయాడు. ఏమయ్యాడు? అంధుడయ్యాడు. కానీ ప్రభు కృపను బట్టి మరలా ఉపయోగించాడు. దావీదును పోరాడే సమయం నిద్రపోయాడు. ఏమయ్యాడు? అపరాధి అయ్యాడు. బెత్షెబా విషయంలో తప్ప అని రాయబడ్డాడు. 3వది ప్రకటించే సమయంలో యోనా నిద్రపోయాడు, అవమానాన్ని ఎదుర్కొన్నాడు.
ఆత్మ సంబంధంగా మనం కూడా నిద్రావస్థలో ఉంటే అవమానాన్ని ఎదుర్కొంటాం. ఐతుకు అదే సమయం, పఠించే సమయం, వాక్యం ధ్యానించే సమయం నిద్రపోయాడు. ఏమయ్యాడు? అపాయానికి గురయ్యాడు. చివరికి ఒక వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కుంటే చాలు, ఆయన ప్రకాశిస్తాడు. ఆయన నీ పట్ల కార్యం జరిగిస్తాడు. నువ్వు మేలుకుంటే చాలు, అవకాశం ఇస్తే చాలు. కానీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నీ కోసం, నా కోసం ఆయన నిద్రపోయిన వాడు కాదు. అందుకే అన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోలేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నిద్ర లేదు, శరీర సుఖము లేదు, ఆహారం లేదు, తన శరీర కంఫర్ట్స్ లేవు. ఆయన నిద్రపోయిన వాడు కాదు. పరీక్షించడానికి నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ నిద్ర లేకుండా ఆయన పనిచేశాడు. నిన్ను నన్ను రక్షించుట్లో ఏం మాత్రమే నిద్రపోలేదు. కానీ కల్వారి శిలువలో మాత్రమే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అది నిద్ర సమయం. ఆయన విశ్రాంతి సంపూర్ణమైన, ఆయన పొందిన విశ్రాంతి ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆ తర్వాత మనకు రక్షణ భాగ్యం మన ప్రభువు అనుగ్రహించాడు. అందును బట్టి ఇంకా ప్రభువుని నమ్మని వారు ఎవరు ఉన్నట్లయితే, పాప సంబంధమైన వాటిలో ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి వస్తే చాలు, నీ మీద ప్రకాశింపజేస్తాడు. నీ వెలుగు జీవితాన్ని ఇస్తాడు. నీ సాక్ష్యాన్ని, నీ క్రియలు, నీ యొక్క ప్రవర్తన జీవితాన్ని ఆయన మారుస్తాడు. ఆయన వద్దకు వస్తే చాలు. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మా విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. నిన్న మాటలు మా హృదయంలో పదిలింపు చేయమని, తిరిగా మాట్లాడవలసిన మీ దాసులను బలపరచమని, మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తూ, యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.